ఎల్ఐసి వారు అందిస్తున్న న్యూ జీవన్ శాంతి టేబుల్ నెంబర్ వచ్చేసి 758. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అని చెప్పవచ్చును. న్యూ జీవన్ శాంతి ప్లాన్ వచ్చేసి లైఫ్ టైం గ్యారంటీ పెన్షన్ అందించే ప్లాన్. ఈ ప్లాన్లో చేరి జీవితాంతం శాంతంగా ఉండవచ్చును. అలాగే ఈ ప్లాన్లో చేరి పాలసీదారుడు మరణిస్తే బీమా అమౌంట్ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక నాన్ లింక్డ్ ప్లాన్. మనము కంప్లీట్గా డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది 100% సేఫ్గా ఉంటుంది. ఎటువంటి షేర్ మార్కెట్స్తో రిస్క్ అనేది ఉండదు. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 31 ఇయర్స్, 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండాలి ఈ ప్లాన్ని తీసుకోవాలంటే. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 79 ఇయర్స్, గరిష్టంగా 79 సంవత్సరాలు వరకు కూడా ప్లాన్ అనేది తీసుకోవచ్చు. మినిమం డిఫర్మెంట్ పీరియడ్ 1 ఇయర్, మ్యాక్సిమం 5 ఇయర్స్. డిఫర్మెంట్ పీరియడ్ పెట్టడం వల్ల మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ప్రీమియం పేమెంట్ సింగిల్ ప్రీమియం అంటే ఈ ప్లాన్లో ఒక్కసారి ప్రీమియం అనేది చెల్లించాలి. అనిటీ ఆప్షన్ అంటే ఫెన్షన్. ఈ ప్లాన్లో అనిటీ ఎక్కడ వచ్చినా ఫెన్షన్ అని గుర్తుపెట్టుకోండి. అనిటీ అంటే ఫెన్షన్. దీనిలో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అనిటీ ఫర్ సింగిల్ లైఫ్, ఒక పర్సన్ పాలసీ తీసుకుంటే అతడు ఒక్కరికి ఆ పాలసీ వర్తిస్తుంది. బ్రతికినంత కాలము పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అతడు చనిపోతే ఆ డెత్ క్లెయిమ్కి అతడు క్రియేట్ చేసుకున్న నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అనిటీ ఫర్ జాయింట్ లైఫ్, అతను పాలసీ తీసుకుంటే అతనితో పాటు పర్సన్ కూడా అతను చనిపోతే నెక్స్ట్ పర్సన్కి పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. అంటే కంటిన్యూ అవుతుంది. ఇతనికి ఏ ఇంట్రెస్ట్ అయితే ఇస్తున్నారో అతనికి కూడా అదే ఇంట్రెస్ట్ ఇతనికి లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇతను కూడా చనిపోతే ఆ డెత్ క్లెయిమ్కి అతడు క్రియేట్ చేసుకున్న నామినీకి ఇవ్వడం జరుగుతుంది. జాయింట్ లైఫ్ కింద ఒక మెంబర్ని యాడ్ చేసుకోవాలి. మదర్ అయినా, ఫాదర్ అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, చిల్డ్రన్స్నైనా ఎవరినైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళ ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు దాటి ఉంటేనే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పర్సన్కి కంటిన్యూస్గా పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత డెత్ జరిగి నామినీకి క్లెయిమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్లాన్లో మినిమం యాన్యుటీ మోడ్ 1 మంత్ 1000 రూపీస్, క్వార్టర్లీ అంటే 3 మంత్స్కి 3000, హాఫర్లీ 6 మంత్స్ 6000 అనేది, యాన్యువల్లీ అంటే సంవత్సరానికి 12,000. ఇన్సెంటివ్ ఈ ప్లాన్లో వచ్చేసి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఈ ప్లాన్ ఇన్సెంటివ్ కింద అందించడం జరుగుతుంది. ఫర్ 1000 పర్చేజ్ ప్రైస్ మనము చెల్లించే ప్రతి ప్రీమియంకి ఇన్సెంటివ్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాన్లో ఇన్సెంటివ్స్ ఎలా వస్తాయంటే 5 లక్షల అమౌంట్ అనేది తీసుకుంటే 5 లక్షలు టు 9,99,999 రూపాయలకి 1.50 పైసా అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10 లక్షలు టు 24,99,999 రూపాయలు తీసుకుంటే 2.10% అనేది ఇన్సెంటివ్స్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 25 లక్షలు టు 49,99,999 రూపాయలు తీసుకున్నట్లయితే 2.45 పైసా అనేది ఇవ్వడం జరుగుతుంది. 50 lakhs తీసుకున్నట్లయితే 50 lakhs టు 99,99,100 రూపీస్ దానిపైన ఇన్సెంటివ్స్ అనేది 2.6% అనేది రావడం జరుగుతుంది. సరెండర్ వాల్యూ అంటే ప్లాన్ని రద్దు చేసుకోవాలి, ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. సరెండర్ వాల్యూ అంటే ప్లాన్ని రద్దు చేసుకునేవాళ్ళు, అంటే పాలసీని క్యాన్సిల్ చేసుకునేవాళ్ళు. ఫస్ట్ 3 years పర్చేజ్ ప్రైస్ ఆన్ 75%, ఆఫ్టర్ 4th year 90% పేబుల్. సో పాలసీ చేసిన మొదటి 3 సంవత్సరాల లోపు పాలసీని క్యాన్సిల్ చేసుకుంటే మనం కట్టిన ప్రీమియం మీద 75% ప్రీమియం అనేది అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4th year తర్వాత ఎప్పుడైనా రద్దు చేసుకుంటే 90% ప్రీమియం అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పాలసీ తీసుకున్నప్పుడు ఆలోచించి తీసుకోవడం చాలా అవసరం. లోన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ పాలసీ. ఫ్రీ లుక్ పీరియడ్ 30 days. పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారుడు అసంతృప్తి చెందకపోతే పాలసీని రద్దు చేసుకోవచ్చు. పాలసీ బాండ్, ఒరిజినల్ బాండ్ కానీ రిసిప్ట్ కానీ తీసుకున్న 30 days లోపు కట్టిన అమౌంట్ అనేది రిటర్న్ అనేది వస్తుంది, కానీ ట్యాక్స్ అనేది రాదు. ట్యాక్స్ బెనిఫిట్స్ సెక్షన్ 80C. ఉదాహరణకు
ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే అతని వయసు వచ్చి 50 సంవత్సరాలు. సమ్ అష్యూర్డ్ 15 లక్షలు. పెన్షన్ ఫర్ సింగిల్ లైఫ్ పర్సన్ స్టార్ట్ ఆఫ్టర్ ద డిపార్ట్మెంట్ పీరియడ్ ఆఫ్ 5 years. పెన్షన్ స్టార్ట్ ఆఫ్టర్ ది డిపార్ట్మెంట్ పీరియడ్ ఆఫ్ 5 years. 50 సంవత్సరాల పర్సన్ ఉన్న వ్యక్తిని తీసుకుంటే 100 సంవత్సరాల వరకు పాలసీ ఉంటుంది. అలాగే 55వ సంవత్సరమున నుంచి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే దీంట్లో మనము 5 years డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం కాబట్టి దీనిలో మనం సింగిల్ ప్రీమియం అనేది చెల్లిస్తాము. అమౌంట్ వచ్చి 15,27,000 అనేది విత్ జిఎస్టీతో డిఫర్మెంట్ పీరియడ్ అంటే 5 years పెట్టాము కాబట్టి 5 years వెయిట్ చేయాలి. ఈ 5 years లోపు మనకి ఏదైనా జరిగితే మనం కట్టిన అమౌంట్కి విత్ ఇంట్రెస్ట్తో అవి 2 సంవత్సరాలని 3 సంవత్సరాలని 4 సంవత్సరాలని కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి నామినీకి డెత్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 55వ సంవత్సరము నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది. సంవత్సరానికి పెన్షన్ తీసుకోవాలనుకుంటే 1,35,750 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది గ్యారంటీగా. మీరు ఎంతకాలం బ్రతికితే అంతకాలం లైఫ్ టైం అనేది ఇంట్రెస్ట్తో అంటే లైఫ్ టైం పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ 8.89 రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 6 నెలలకి పెన్షన్ తీసుకోవాలనుకుంటే 66,518 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి 8.71 అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 నెలలకి పెన్షన్ తీసుకోవాలనుకుంటే 32,919 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ఇంట్రెస్ట్ వచ్చి 8.64% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1 monthకి పెన్షన్ తీసుకోవాలనుకుంటే 10,860 రూపాయలు